సమస్యల వలయంలో బల్దియా కొట్టుమిట్టాడుతోంది. అధికారుల పనితీరుతో నగర అభివృద్ధి కుంటుపడింది. అధికారుల నిర్లక్ష్యంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఇంజనీర్ల నిర్లక్ష్యంతో పనులు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై టీ న్యూస్ స్టోరీ చూద్దాం. కోటిన్నరకు పైగా జనమున్న హైదరాబాద్లో అడుగడుగున నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరుగులు పెట్టిన అభివృద్ధి ఇప్పుడు పడకేసింది. జీహెచ్ఎంసీలో ఇంజనీర్లు కనీసం పనులు కూడా చేయడం లేదు. టెండర్లు పూర్తయ్యే 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. దాంతో చేపట్టని పనులు రద్దు చేస్తున్నట్లు చీఫ్ ఇంజనీర్ ప్రకటించారు. దీనిపై 3 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. టెండర్లు ఖరారైన పనులు కూడా చేపట్టకుండా బిల్లులు కాజేస్తున్నారనే ఆరోపణలు జీహెచ్ఎంసీలో బలంగా వినిపిస్తున్నాయి. సర్కిల్ పరిధిలో టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాని ప్రాజెక్టులు ఏమున్నాయో 3 రోజుల్లోగా నివేదిక అందించాలని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో కొన్ని పనులకు మళ్లీ టెండర్లు పిలవాల్సి పరిస్థితి ఏర్పడింది. సుమారు 110 పనులకు సంబంధించి 100 కోట్ల రూపాయల వరకు టెండర్లు ఖరారైనట్లు సమాచారం. మరోవైపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా బల్దియా పట్టించుకోవడం లేదు. దీంతో బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించారు గత కమిషనర్ ఎలంబర్తి. గత ఆర్థిక సంవత్సరాలకు చెందిన బిల్లులు 100కు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని బిల్లులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి అని విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక రావడంతో సుమారు 110 పనులకు 100 కోట్ల వరకు టెండర్ బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వాటితో చర్యలు తీసుకునే క్రమంలో నాటి కమిషనర్ ఎలంబర్తి బదిలీ అయ్యారు. నివేదిక బయటికి రావడంతో మరోసారి ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ విచారణ వేగవంతం చేశారు. ఎస్ఈ, ఈఈ ప్రత్యేక నివేదికలు అందించాలని ఆదేశించారు. అసలు పనులే పూర్తి కావడం లేదు. మరికొన్ని టెండర్లు పూర్తయినా పట్టాలెక్కడం లేదు. ఇంజనీర్ల నిర్లక్ష్యంతో పనులు మరింత జాప్యమవుతోంది. మరి ఈ విషయంపై జీహెచ్ఎంసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.